హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 11వ అధ్యాయము. సుశీలామందర వృత్తాంతము. పురాణ శ్రవణ ఫలము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిస పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును, చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షముందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలు నుంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీ నశింపచేసుకుని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వ కథ కలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములు నిచ్చును, బహు ఆశ్చర్యకరముగా ఉండును. దానిని చెప్పెదను వినుము. కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచిపెట్టిన వాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీలే అను పేరు గల ఒక భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడై అతని యందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకుని ఉండి దారిను వచ్చు వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలము గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గమున వచ్చు ఒక బ్రాహ్మణుని పట్టుకుని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మునంతయూ హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడు కొడగుడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేద్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు పడవైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామస్మరణ చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆ యతిని చూచి భిక్షమిడి, అయ్యా యతిపుంగవా, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు, నేనొక్కదాననే పతిధ్యానమును చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామము అయిన ఆమెతో ఇట్లనియే, అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనం జరుపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను కనుక నీవు వత్తిని చేసి ఇమ్ము. శ్యామ అనగా యవ్వనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి
పిమ్మట దూదిని పరిసిద్ధము చేసినదై ఆ దూదిచే 2 వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపమందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠనము ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రెండని చాలామందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకుని ఆమె మృతి నొందెను. అంతలో శంఖచక్రాంకితులను చతుర్బాహులను పద్మాక్షులను పీతాంబరధారులనైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకుని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంట రాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవు మార్గమధ్యమందు నరకమును చూచి అచట తన పతి నరకమందు ఉండుటకు ఆశ్చర్యముంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరకకూపమందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుము. వీడు నా భర్త. వీడు కూలి చేసియు దొంగతనము చేసియు భరతనము అపహరణ చేసినవాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడయ్యున్న వానిని ఒకనిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు పడియున్నాడు. ఈ మూడవవాడు కిరాతుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరినీ చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాల్గవవాడు పులి. కిరాతులు పరస్పర ఘాతములచే మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్యాభక్ష విచారణ చెయ్యక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలు పొందుచున్నారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలను, నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏ పుణ్యము చేత మీరు నరకం నుండి ముక్తులగుదురని అడిగెను. ఆ మాట విని విష్ణుదూతలిట్లనిరి, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞకు ఇమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికి ఇచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానములు ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందెడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకముందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకుని మోక్షమును పొందుదురు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 11వ అధ్యాయం సమాప్తం.